లో పక్కన బండి సంజయ్ దగ్గర నుంచి కిషన్ రెడ్డి దాకా అల్లు అర్జున్ టోటల్ తెలంగాణ బీజేపీ నేతలు అందరూ అల్లు అర్జున్ని సమర్థిస్తున్నారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి నుంచి భారతీయ జనతా పార్టీ నేతలందరూ సమర్థిస్తుంటే దాంట్లో టోటల్గా విష్ణుకుమార్ రాజు రివర్స్లో వెళ్ళడం ఒక ఎత్తు. ఈవెన్ ఆయన పేరేంటి రేవంత్ రెడ్డి గారిని సమర్థించడం, మళ్ళీ ఆయన పేరేంటంటే ఆయన ఏదో నేను తక్కువ చేసి చూడట్లేదు, అంటే రేవంత్ రెడ్డి గారిని సమర్థించి రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తే ఆయనకి మెసేజ్ కూడా పెట్టానని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో దాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం పిలవట్లేదా, ప్రశ్నించట్లేదా, లేకపోతే లైట్ తీసుకుంది, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు అని చెప్పిందా తెలియదు. మరోవైపున ఆదోని నియోజకవర్గం కూటమి కార్యకర్తల నాయకుల్ని ఆదుకోవడం నా బాధ్యత, ప్రభుత్వం నుంచి మంజూరయ్యే సంక్షేమ పథకాలను వర్తింపజేసి వాటి ద్వారా కార్యకర్తలు నాయకులు లబ్ధి పొందేలా చూసుకుంటే నేను చెప్తే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టే గతంలో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అన్ని విధంగా లబ్ధి పొందారు. ఇక చాలు రేషన్ షాపులు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర పోస్టులను కూటమి నాయకులు కార్యకర్తలకు వదిలేసి వెళ్లాలని కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేదో రాజు పోయే రాజు వెడల రవి తేజం వెడలగా అన్నట్టు ఒక నాయకులు వస్తే ఒక సిస్టమ్ అంతా వెళ్ళిపోయి ఇంకొక సిస్టమ్ రావడానికి డ్వాక్రా వాళ్ళకి ఇచ్చేటటువంటిది అది. ఆ మధ్యాహ్నపు ఏజెన్సీలు వైసీపీ వాడికి ఎందుకు అవుతుంది? వాడు ఎవడైనా సరే పేదోడే, అవతలోడైనా యువతలోడైనా తింటున్నటువంటి వాడు. లేదా రేషన్ షాపులు ఎప్పటి నుంచి ఉన్నాయి, వైసీపీ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇచ్చింది, ఇంకా రేషన్ వాళ్ళని తీసేసి ఎండియూ వాళ్ళకి ఇచ్చిందని చెప్తారు. కాకపోతే అదేదో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేసి తీసేసుకోమంటాం. ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా ఉన్నవాళ్ళ పొట్ట కొట్టమని చెప్తుందా? మరి ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరి వ్యవహార శైలి చూస్తుంటే వీళ్ళు తెలుగుదేశం వైపుకో లేకపోతే జనసేన ఆలోచన కూడా లేదు ఇట్లాంటిది. ఇప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తెలుగుదేశాన్ని ఫాలో అవుతున్నారా, లేకపోతే కనుక వీళ్ళు కూడా ఇది తప్పేం లేదని వాదిస్తున్నారా అన్నదే తెలియట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫాలో అవుతున్నారన్నది తెలుసుకోవాల్సి ఉంది.